లవ్ లుక్ ఇప్పుడు తీయాలి. సెక్సీ లుక్. ఎవరిది ఏమన్నారు ఫోటోలు? ఆవిడ మాట కూడా మారిపోయిందమ్మా ఆవిడది. అవును, ఈ రోజు బాగా మాట్లాడతారు. అనేది ఈ రోజు నాతో మాట్లాడారు. అవును, ఏమైపోయావు? వాళ్ళకి ఎంతకు వస్తున్నాయేమో నీళ్ళు చూడు, ఏ పక్క అయితే మన ట్యాప్ వస్తుందో చూసి వచ్చిండు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన దగ్గర వద్దు, నువ్వు చూడు. చూస్తా ఇప్పుడు నేను పోయి. మనకు రావట్లేదు, వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళు ఏదో కట్టేస్తాను. అదే మరి చూడు ఈ ట్యాప్లు. ఎన్ని అడిగితే ఏమన్నాడు? అసలు అన్ని బాగానే ఉన్నాయి అంటే అంతే. మరి ఎవరు వస్తాడు? ఆడికి వచ్చినా చూసుకుంటాడు. పైకి పోయి చూసేస్తాడు. నువ్వు ఫోటోలు దిగు ముందు. ఆ పక్కన ఉన్నాడు, మీ పక్కన ఉంటుంది అంటే ఇది వస్తుంది తిప్పితే సుక్క ఆ సుక్క అది తిప్పబోతే ఆ తిప్పుడు బేబీ పక్కన నేను తిప్పొస్తాలే. చూడు నువ్వు ఫోటోలు దిగు ముందు. మేకప్ వేసుకుంటావా? మేకప్ పొద్దు ఒరిజినల్. ఏ సినిమాలో అంట? ఏమో సినిమా ఇక్కడ గుడ్డు ఏదో ఒకటి. శ్రావణ మాసం. మరి ప్రభాస్ షూటింగ్ పోయిన ప్రభాస్తో మాట్లాడవచ్చు కదా. చూసుకుంటుందంట. హలో చెప్పమ్మా. అమ్మా బ్యాగ్ నిన్ను దొంగ అనలేదు, నేను ఏం అనలేదు. నీకు మళ్ళీ అప్పుడెందుకు వేయలేదు, నేను ఇచ్చాను. ఉండు, సత్యతో ఏమన్నాను, వాడికి బట్టలు లేవంటే ఒకసారి ఇచ్చానమ్మా, ఇల్లన్నీ బట్టలన్నీ సర్దాను నేను. ఆ బ్యాగు కనిపించట్లేదు, ఒక దగ్గర రాజు దగ్గర ఉన్నదేమో అడగమన్నాను నేను. నేనా బ్యాగ్గా? నువ్వు 6,000కి గాజుకి కేసట్లేదు, ఉట్టి బ్యాగ్కి ఎలా పెడతాను? నీకు సిగ్గు ఉండాలి కదా, నీకు సిగ్గు ఉండాలి కదా వినటానికి. నువ్వు చాలా నమ్మించావు. ఫ్యామిలీ ఫ్రెండ్ అని నేను ప్రేమించడానికి బాగా చేశాను. ఇంకా కాదమ్మా, ఇప్పుడు నాకు ఆర్టిస్ట్ గా శాంతి ఫోటోలు దిగుతున్నాను, తర్వాత మాట్లాడుతున్నానమ్మా. సరేనా? లేదు, నువ్వు బాగా తీర్చే వరకు నేను కథలు అసలు ఇప్పుడు వద్దు. ఈ వద్దు, నాకు ముందు పాత బాగా తీర్చి నేను అసలు వచ్చి నెలకు ఇప్పుడు ఎలా కట్టాలో ఎలా వెళ్ళాలో నాకు అర్థం లేదు. ఇప్పుడు ఇవాళ షూట్కి వెళ్ళాను, 100 ఇస్తారు అంతే. మళ్ళీ డైరెక్ట్ కట్టినప్పుడు 700 ఇస్తారు. ఓకే అమ్మా, నిజమా ఇస్తామని అంటలేదు అంటే నేను అందరితో చెబుతున్నానంటే ఆఫ్ చేసాడంట. చెప్తాను ఆఫ్ చేయటం ఏంటి. కూర చేస్తున్నాడు. మొన్న 3 రోజులు అవుతుంది టికెట్. 3 రోజులైందా? దాంట్లో దీంతో ఒకటి ఫ్రాక్ తోటి చిన్న పొట్టు పెట్టుకోమన్నా. ఇంటికి 19 గారిని వెళ్తుందమ్మా, లక్ష్మి పూజ చేసుకుంటాం కదా. ఎక్కడ? వాళ్ళ ఇంటి దగ్గర 19 గారిని వెళ్తాను. వెళ్ళమ్మా. నల్లబొట్టు లేదు అంటే నల్లకాయ ఎలా తెలుసుకుని చెప్తాను. ఈవిడ ఆవాలే చెప్పింది, నువ్వు లుక్ ఉండదు ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు ఏమంటుంది కనిపించట్లా అసలు. అది ఎంత పెద్ద బొట్టు సెట్ అయింది కనుకమ్మా. మరి లుక్ ఉండాలి కదా, చిన్నోళ్ళకి మళ్ళీ యంగ్ ఏజ్ కనిపించకూడదు అక్కడ. చెప్పింది మన మంచి కోసమే చెప్పింది. ఎంత ఇబ్బంది వచ్చింది కనకమ్మ నీకు. కనకమ్మ దగ్గరకు రాక 2-3 రోజులైంది ఇప్పటికి. నల్లది లేదేంటమ్మా? నల్లగొల్ల రంగా ఇదిగో అక్కడ ఉందిగా, అదేంది? అదిగో కళ్ళు కనిపించట్లా. కళ్ళు కనిపిస్తే ఇక్కడ గోల్డెన్ ఉన్నదని నాకు తెలిసింది. అబ్బా నేను చెప్తున్నా నీకు, నల్ల రంగాడు ఉంది కానీ. ఇప్పుడు 18 ఏళ్ళ లాగా కనిపించాలా నువ్వు? 30 ఏళ్ళ లాగా కనిపించాలా? 40 లాగా కనిపించాలి. గుడ్లు కూడా చూపించాం కానీ చాలా ఇంత చాలు కానీ ఆ పైన తెల్ల జుట్టు కనిపిస్తుంది.
ఎక్కడ ఇదిగో ఈడ. అదొక్కటి కవర్ చేసుకో. అది ఉంది కదా డ్రెస్ ఇదే వేసుకుంటున్నా. ఒకటి పోజులమ్మా, నువ్వు కంగారు పడకు. కంగారు పడుకుంది, నేను కంగారు పెట్టుకుంది. నువ్వు అలా తీసుకో, నేను ఏమన్నా 12 దాకా ఉంది టైం. ఇప్పుడు ఎన్ని ఫోన్లు చేస్తున్నావు చూడు ఇప్పుడు ఆవిడ. అత్త మాట చేసేస్తుంది కదా బాబు. నువ్వు ఇంకా రేట్ నిదానం తీసుకుందాం అనుకున్నావు. ఎక్కడ కనబడుతుంది కళ్ళు ఇక్కడ పైన ఇదిగో ఈ మధ్యలో. మధ్యలో పైకి కవరింగ్ ఉంటుంది కదా. ఇలాంటి చూపించకూడదు సాయితు. మేకప్ అది పెద్ద పెద్ద యాక్టర్లు వేసుకుంటారు మేకప్. నాకే నిన్నే తిడతారు, అదే మేము అమ్మకు చెప్తాను, నేను మీకు చూడండి ఎలా తీసుకున్నాడు అంటారు. మేకప్ నేను వేసుకున్నా తీసుకుంటా. నీ ముఖానికి మళ్ళీ మేకప్ కూడా నీకు కొంచెం షూట్ అందరికీ ఉండదంటే మా వస్తావు నువ్వు. నేను రాను అసలు. నేను చెప్తే అక్కడ నించో పెడతారు, ఉరికేస్తారు. ఏందో ఆ పంచాయతీ పెద్ద పంచాయతీ ఉంటుంది ఆడ. అవును. మీరంటే పెద్దోళ్ళు కాబట్టి మిమ్మల్ని కూర్చోమంటారు. మరే రమ్మని నిన్ను మమ్మల్ని కూర్చోబెడతారు. మమ్మల్ని అలాంటి అసలు ఉరికిస్తారు. కుదరు, ఎవరైనా చేయవలసిందే ఇక్కడ. వంకాయ కూర అంటే సోపు ఉడకాలని వేసి ఉంటుంది. అది అందితే పొయ్యి పెట్టేసి వెళ్ళిపోయింది. చూడు ఒకసారి మరి నువ్వు మాడిపోద్ది అది. అసలు అద్దలో మళ్ళీ అంటుంది. అది కోసే విధానం, వండే విధానంలో తెలిసిపోతుంది. అది బాగుంటుంది. ఇప్పుడు రేపు ఎన్ని రోజులు ఉంది షూటింగ్ నీకు? ఇప్పుడు 3 రోజులు ఉందా? ఇవేమో చాగుకి ఎగిసాడు. కూరగాయలు వేసుకోవాలి అయితే మొగలు కదా ఆడవాళ్ళకి. బుర్కాలు వేసుకోవాలా మీరు షూటింగ్ లో? ప్రభాస్ షూటింగ్ లోనా? అసలు ప్రభాస్ ఉన్నాడు, బాగున్నాడా? అసలు బాలేడా? పోయింది. అదేంది సన్నగా అయిపోయాడు మనిషి. పొట్టలేదు, పెరగలేదు, ఏమీ లేవు. నువ్వు చూడు మొత్తం మొత్తం ఇలాగా. ఇంతకు ముందు భలే ఉన్నాడు అన్నోగా. బాగున్నాడు అప్పుడు. ఇప్పుడు అస్సలు లేదు, మొత్తం బయట తాగేసాడు. ఏ ముఖం మాత్రం ఉబ్బిపోయి ఉన్నది, పచ్చాకంగా అలాగని అర్థమైపోతుంది. తెలుగులో చెప్పక్కర్లేదు. గెటప్ అట్లా వేసింటారేమో మరి. ఏంటి గెటప్? మామూలుగా గెటప్లు ఏమీ వేయలేదు అడిగి. ఒరిజినల్ మరి మాట్లాడకపోయినా మేము రాజులే, మీరు రాజులే, మాడుకో. ప్రభాస్ గారు నాకు హెల్ప్ చేయండి అని. బాగుంటుందంటో ఇక్కడే తెస్తా. ఇంకెక్కడ మరి బట్టలు ఉన్నాయి? ఆ బట్టలు వెనక్కేసేయి. ఇవన్నీ కూడా వేసుకుని. అమ్మ బట్టలు మళ్ళీ కుప్ప పెట్టినవేందమ్మా నువ్వు? మళ్ళీ అన్ని తీయాలి కదా. నన్ను అన్ని సర్ది నువ్వు బానే. ఈ వేరు ఈ చెల్లమ్మగా తెచ్చింది. అటు పెట్టి అది ఆ మూల పెట్టి అలా కాదు, అటు పెట్టి ఈ డోర్ వేసి ఒక క్లాత్ పెట్టి అక్కడ తీసుకుంటే బాగుంటుంది. అందరూ నాకు చెప్పేవాళ్ళేనమ్మో. ఏ పట్టు చీర కట్టుకోవద్దు, కావాల్సిన చీర ఒంటిపోన జాకెట్ లేకుండా. వరకు చేరొద్దన్నది స్టైల్లో నీ స్టైల్ కనకమ్మ. ఆవిడ దొరికే ఇచ్చింది కదా ఇది తీసే ఫోన్ అయిపోతుంది. ఈ డ్రెస్ లో ఒకటి తీసానా? నీ దాంట్లో తీసానా? నా దాంట్లో తీసానా? నీ దాంట్లో తీసి నాకు పంపు. ఆవిడ పంపి అయితే నాకు పంపు. ఆవిడకి పంపుతలే డైరెక్ట్ గా. ఇది కళ్ళజోడు. ఇది కళ్ళజోడు. అమ్మ కళ్ళజోడు. అమ్మ కళ్ళజోడొద్దు. ఉంది అసలు కళ్ళజోడు చూడండి. అయ్యో అయ్యో ముందు స్టైల్ చూసుకుంటానంట. కాదు కళ్ళజోడు. ఇది అమ్మ నీ ముడ్డి కింద కానీ ఉన్నదా? నాకెందనే ఉంటది కళ్ళజోడు. చూడు. లేదు నాకెంద. మరి ఎక్కడ పెట్టాను ఇంకా? చూడు ఎత్తుకుపోయినాడా? ఎత్తుకు లేదు, ఇక్కడ పెట్టాను. ఫ్రిడ్జ్ పైన పెట్టుద్ది ఎప్పుడు. ఫ్రిడ్జ్ మీద లేదు. కాకమ్మ ఇప్పుడు ఎట్టా చెప్పు, నీ కళ్ళజోడు లేదు కానీ ఈడ కూడా లేదు. పోయింది పో నీ కళ్ళజోడు.